ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త తిరుమల తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి అయితే అవమానం జరిగిందని చెప్తున్నారు. తీవ్ర ఆగ్రహంలో చంద్రబాబు పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సీఎం అంటే లెక్కలేదా? తిరుమలలో చంద్రబాబు అండ్ ఫ్యామిలీకి అవమానం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన చంద్రబాబు నాయుడు బాధ్యతల స్వీకరణకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన ఆయనకు టీటీడీ అధికారుల నుండి చేదనుభవం ఎదురైంది. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నారు. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానంలో తిరుపతి అయితే చేరుకున్నారు. ఈ ప్రోగ్రాం అంతా ముందుగానే షెడ్యూల్ అయితే చేయబడింది. అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంది చంద్రబాబు కుటుంబం. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకు చేరుకున్న చంద్రబాబుకు అధికారుల నుండి అవమానం ఎదురైంది. దీంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని బాగా విశ్వసిస్తారు. ఆయన ఏ కార్యం చేపట్టినా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. తాజాగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే కుటుంబం సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఇలా సీఎం హోదాలో తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారుల నుండి చేదనుభవం ఎదురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోటోకాల్ అయితే పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో వారందరూ కూడా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ అయితే పాటించాల్సి ఉంటుంది. తిరుమలలో కూడా ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే తిరుమలకు చేరుకోగానే ముఖ్యమంత్రికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. కానీ తాజాగా చంద్రబాబుకు అటువంటి స్వాగతం ఏమీ లభించలేదు. గాయత్రి నిలయం వద్దకు చేరుకున్న చంద్రబాబును కలిసేందుకు టీటీడీ నుంచి అధికారులు ఎవరూ కూడా రాలేదు. దీంతో చంద్రబాబు ఆయన కుటుంబం ఎలాంటి స్వాగతం లేకుండానే నేరుగా గాయత్రి నిలయంలోకి అయితే చేరుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానించేలా వ్యవహరించిన టీటీడీ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయత్రి నిలయంలో తనను కలిసేందుకు వచ్చిన టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయన పుష్పగుచ్చం ఇచ్చేందుకు ప్రయత్నించినా చంద్రబాబు తిరస్కరించారు. ఇక బుధవారం నాడు తిరుమలకు చేరుకున్న చంద్రబాబు కుటుంబ సభ్యులు రాత్రికి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబుకు ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు దగ్గరుండి చంద్రబాబు కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం అయితే చేయించారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదం అయితే అందజేశారు.